త్వరలో మంత్రివర్గ విస్తరణట. ఎక్కడుంది ఇది వార్త? ఫస్ట్ పేజీలో ఉందా? త్వరలో మంత్రివర్గ విస్తరణ, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండే అవకాశం ఉందట. ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి మన రాష్ట్రంలో ఇప్పటివరకు నియమించబడ్డ మంత్రులను పక్కన పెడితే ముఖ్యమంత్రి కాకుండా 11 మంత్రులు ఉన్నారు. ఇంకా అంటే మొత్తం 12 మంది అయ్యారు. ఇంకొక 6గురికి అవకాశం ఉంది. మొత్తం 18 మంది, ముఖ్యమంత్రితో సహా 18 మంది. సో ఇంకా 6 మంత్రులను నియమించలే. విద్యాశాఖకి లేరు, ఇంకా చాలా శాఖలకి మంత్రులు లేరు. మొత్తం 6 ఉన్నాయి. ఈ 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 ఖాళీలు ఎవరికి దక్కే అవకాశం ఉంది? త్వరలో మంత్రివర్గ విస్తరణ, 4గురికి చోటు దక్కే అవకాశం ఉందట. త్వరలో 2 స్థానాలపైన నిర్ణయం తీసుకుంటారట. ఇప్పటికే అధిష్టానంతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికలు ముగిసి పాలనపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నట్టుగా తెలిసింది. దీనిపైన ఏఐసీసీ ముఖ్య నాయకులతో ఇప్పటికే చర్చించినట్టు సమాచారం. ఈ నెలాఖరుకు లేదంటే జూలై మొదటి వారంలో విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. సీనియర్ నాయకులు, ముఖ్యులు, శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన నాయకులు. సో ఇట్లా వారికి ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని జిల్లాలకు ఎక్కువగా ప్రాతినిధ్యం దక్కిందట. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి. సో ఇట్లా బట్టి విక్రమార్క మంత్రి. అంటే ఒక్క జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి. మళ్ళీ మాకు కావాలని ఇంకా చాలామంది అడుగుతున్నారు. ప్రాతినిధ్యం లేని జిల్లాలు చాలా ఉన్నాయి, ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చూడాలి. ఇప్పుడు ముదిరాజులకి ఒకటి ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పినారు. సో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, ముదిరాజ్ ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నారు. ఆయనకే ఇస్తారా లేకపోతే వేరే వాళ్ళని ఏమైనా తీసుకుంటారా? ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకున్నా వాళ్ళు చట్టసభల్లో 6 months లోపు వాళ్ళని చట్టసభలో కూర్చోబెట్టాలి. అది ఎమ్మెల్సీగా కావచ్చు, ఇంకే రకంగానైనా కావచ్చు. కొన్ని జిల్లాలకు అసలు చోటే లభించలే. మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వచ్చి చేరగా మరికొందరు చేరే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మరో 6గురిని కొత్తగా మంత్రివర్గంలోకి చేర్చుకోవచ్చు. ప్రస్తుతం జరగబోతున్న విస్తరణలో 4గురికి అవకాశం ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రిగా చేస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విస్తరణలో శ్రీహరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్లో ఉండి తర్వాత బీజేపీలో చేరి ఎన్నికల ముందు మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ల పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరేటప్పుడు ఇచ్చిన హామీ, ఆయన ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఇన్ఛార్జిగా వ్యవహరించడం లాంటివన్నీ పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఏఐసీసీ ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలో చోటు లభించవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రివర్గంలో సోదరులిద్దరికీ ఒకేసారి అవకాశం ఉంటుందా లేదా చూడాల్సి ఉన్నదట. ఇప్పుడు నల్గొండ జిల్లా నుంచి ఇంకా మీరు ఎవరికైనా మంత్రి పదవులు ఇవ్వదలుచుకుంటే ఒక్క ఎమ్మెల్యేకి మీరు మంత్రి పదవి ఇవ్వాలి. ఒక్క ఎమ్మెల్యేకి మీరు బీసీకి అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవరు బీర్లాయలే ఉన్నాడు. మిగతా 3 నియోజకవర్గాలు దేవరకొండ ఎస్టీ నియోజకవర్గం అండ్ ఎస్సీ నియోజకవర్గాలు 2 ఉన్నాయి, నకరేకల్ అండ్ తుంగతుర్తి. అంటే ఇప్పుడు గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మీకు బీసీ గుర్తుకురాడు, ఆ వేముల వీరేశం గుర్తుకురాడు, ఇక్కడ మందుల సామెల్ గుర్తుకురాడు, దేవరకొండలో బాలు నాయక్ గుర్తుకురాడు. ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, మళ్ళీ రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాలన్నా? అంటే ఇది అసలు ఏ సామాజిక సమీకరణలు మీ లెక్కలు? మీరు ఒకవేళ ఇదే నల్గొండ జిల్లా నుంచి ఇవ్వదలుచుకుంటే ఇస్తే ఒక బీసీ ఉన్న బీసీకి మంత్రి పదవి ఇవ్వండి. సరే మేము ఆయనకి విప్పించినాం కదా, ఆయనకు అదే అని అనుకుంటే ఒక దళితునికి చేయండి, వేముల వీరేశంను చేయండి, మందుల సామెల్ని చేయండి మంత్రిని. లేదు మీకు మేము దళితుని చేయాలంటే గిరిజనుడు ఉన్నాడు, బాలునాయక్ ఉన్నాడు, బాలునాయకుని మంత్రిని చేయండి. అంటే ఒకే సామాజిక వర్గంలో ఒకే సామాజిక వర్గము అదే నల్గొండ జిల్లా నుంచి 3 మంత్రులను చేస్తారా? ఇదే అసలు ఇది ఏమన్నా ఇది అసలు పార్టీ లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవుతుందా? ఒకవేళ మీరు చేస్తే మీరు చూడండి, ఈడ ఖమ్మంలో అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి ఆయన తుమ్మల నాగేశ్వరరావు కమ్మ, బట్టి అంటే ఎస్సీ, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అక్కడ 3 ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పేరు సైతం వినిపిస్తోంది. పార్టీలో చేరే ముందు ఆయనకు హామీ ఇచ్చారనే ప్రచారం ఉన్నది. వివేక్ సోదరుడు
సారీ వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. వివేక్ సోదరుడు గడ్డం వినోద్ సైతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే వివేకు ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు వినోద్ ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, ఇప్పుడు మంత్రి కావాలా? మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తోంది. వివేక్ లేదా ప్రేమ్ సాగర్ రావులలో ఒకరికి అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ నాయకుడు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే అవకాశం ఉంటుందని భావించినా సామాజిక సమీకరణాల్లో చోటు లభించలే. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ కారణంగా సుదర్శన్ రెడ్డికి అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో మైనార్టీల నుంచి సైతం ఎవరూ లేరు. దాంతో ఆ వర్గం నుంచి ఒకరికి అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో ఎస్టీల నుంచి ఒకరికి అవకాశం ఉండొచ్చని సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఒకరికి అవకాశం కల్పించవచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద తాజా విస్తరణలో 4గురికి అవకాశం ఉంటుందని, 2 స్థానాలు ఖాళీగా పెట్టి కొంతకాలం తర్వాత భర్తీ చేయొచ్చని తెలుస్తోంది. అంతా ఏముండదు, వాళ్ళు పంచుకుంటారు అంతే. అంతకుమించి ఇందులో మనం పెద్ద అద్భుతాలు జరుగుతాయనో ఇంకోటి అని అనుకోవడానికి ఏం లేదు.